హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రిపుల్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆల్రెడీ మీరు thumbnailలో చూసే ఉంటారు. ఇంకా లాస్ట్ ఇయర్ అయితే మా బావ నా పక్కన ఉన్నారు, లేరు. ఎందుకంటే సడన్గా ఈరోజే గ్యాస్ బండ్ అయితే అయిపోయింది, తీసుకురావడానికి అయితే వెళ్ళారు. ఇంకా ఇంట్రోలో అయితే మిస్ అయిపోయారు, నేను ఒక్కదాన్నే కనపడతాను. ఇంకా ఈరోజు అయితే మా చెల్లి మా మరిది గారిని అయితే ఇన్వైట్ చేస్తున్నాను లంచ్కి. ఎందుకంటే వాళ్ళకి పెళ్ళి అయిన తర్వాత నేనైతే ఇన్వైట్ చేయలేదు, ఎందుకంటే డెలివరీకి అక్కడే ఉన్నాను కాబట్టి. మళ్ళీ ఇప్పుడు వచ్చాను కాబట్టి వాళ్ళని అయితే పిలుద్దామని ఇంకా నేనైతే అదే నైట్ డిన్నర్కి అనుకున్నాను. అలాగే వాళ్ళు వచ్చేటప్పుడు మరి మా మరదళ్ళు మా చెల్లి కూడా ఉండాలి కదండి, అలాగే మా చిన్న చెల్లి అలాగే మా మరదళ్ళు ఇద్దరు, ఇంకా డాడీ మా మేనత్త వాళ్ళు కూడా వస్తున్నారు. ప్రస్తుతానికైతే మా మరదళ్ళు మా చెల్లి అయితే వచ్చారు. ఇంకా ఈరోజు మరి వెరైటీస్ ఉండాలి కదా. ఇంతకీ అసలు విషయం చెప్పలేదు కదా మీకు, ఆల్రెడీ thumbnailలో చూసే ఉంటారు అన్నాను కదా. ఇంకా ఈరోజు అయితే మా 3rd యానివర్సరీ, అంటే 3rd ఇయర్ కంప్లీట్ అయ్యి 4th ఇయర్లోకి అయితే వెళ్తున్నాము. మీరందరూ ఖచ్చితంగా మమ్మల్ని అయితే బ్లెస్ చేసేయండి. ఇంకా మేము మంచిగా ఇలాంటి పెళ్లి రోజులు మంచిగా చేసుకోవాలని కూడా బ్లెస్ చేయండి. ఇంకా ఈరోజు స్పెషల్స్ ఏంటో చెప్తాను. ఇంకా వెజ్ పులావు, అలాగే 2 టైప్స్ ఆఫ్ చికెన్ కర్రీస్ అయితే వండుదాం అనుకుంటున్నాను. ఫిష్ కూడా వండుదాం అనుకుంటున్నాను ఒకవేళ టైం ఉంటే. ఇంకా ఇప్పుడైతే గ్యాస్ లేదని చెప్పాను కదా, గ్యాస్ బండి అయితే తీసుకురావడానికి వెళ్ళారు. నేను ఆల్రెడీ చికెన్ టైప్స్ ఆఫ్ చికెన్స్ అయితే నీట్గా కడిగేసి పెట్టేసుకున్నాను. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, లాస్ట్ వరకు చూడండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో బాగా నచ్చిందనుకో మీకు షేర్ చేయండి ప్లీజ్ అండి. సరే, వీడియోని అయితే కంటిన్యూ చేయండి. ఇంతవరకు చూసారు కదా, చాలా సింపుల్గా అయితే మా పెళ్లి రోజు జరుపుకున్నాము. ఇంక ఇప్పుడైతే మా చెల్లి మా మరిది గారు కూడా వచ్చారు. వాళ్ళ ఊర్లో ప్రేయర్స్ అయితే జరుగుతున్నాయి, అందుకే చాలా ఫాస్ట్గా భోజనం అయితే చేసేసారు. వీడియో తీసుకోవడానికి కూడా కొంచెం ఖాళీ లేదనమాట. ఇంక ఇప్పుడైతే కేక్ కటింగ్కి అయితే రెడీ అయిపోతున్నాము. ఇంకా ఈ సెటప్ అయితే ఇలా చేశారు. ఇంకా నేను కూడా రెడీ అయితే వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇదిగోండి ఇక్కడ జోక్స్ వేసుకుంటా అలాగే డెకరేషన్ అయితే చేసుకుంటున్నారు. డెకరేషన్ ఏం లేదులేండి పెద్ద, ఇది అయితే లాస్ట్ ఇయర్ మా ఆంటీ అయితే గిఫ్ట్ చేశారు. ఇంకా ఇప్పుడైతే కేక్ అయితే కట్ చేస్తున్నాము. వీళ్ళు ఏం పాట పాడాలి అని జోక్స్ అయితే వేసుకుంటున్నారు. హ్యాపీ యానివర్సరీ అనుకుంటున్నారు అనమాట. ఇంకా మధ్యలో అయితే లిన్సీ పాపని పెట్టుకున్నాము. లియా పాప అయితే ఇంకా నిద్రపోయింది, అందుకే మా ముగ్గురమే అయితే కేక్ కట్ చేస్తున్నాము. చిన్నపిల్లలకి కేక్ అంటే చాలా ఇష్టం కదా. ఇంకా ఈ చిన్నపిల్లలు వచ్చేసి మా చెల్లి వాళ్ళ తోడుకోళ్ళ పిల్లలు అనమాట. ఎంత క్యూట్గా ఉన్నారు కదా, దిష్టి పెట్టకండి ఎవరు. ఇంక ఇక్కడైతే కేక్ కటింగ్ చేస్తున్నాము. ఫస్ట్గా వైఫ్ అండ్ హస్బెండ్స్కి ఒకటే చెప్తాను, మీ మధ్య ఎన్ని గొడవలు ఉన్నా సరే మీరే సాల్వ్ చేసుకోండి. మా బావకైతే చాలా అంటే చాలా కోపం ఎక్కువ. నేనైతే కొంచెం అమ్మాయిలు సెన్సిటివ్గా ఉంటారు, మా బావ చిన్నదానికి కూడా నా మీద కోప్పడతారు. ఇంకా నేను చిన్నదానికి కూడా అలుగుతానమాట. ఇంకా అలిగితే నా అలకి ఎంతసేపు ఉండదండి, ఒక 2 మినిట్స్ తప్ప మా బావ మళ్ళీ నా దగ్గరికి వచ్చి బతిమాలితే నేనైతే కరిగిపోతాను. ఇంకా మా బావ అయితే మాకు దేనికి లోడ్ చేయరండి, ప్రతి హస్బెండ్ అదే అనుకోండి. కానీ మేమైతే వేరే అంటే మాకైతే ఇప్పటి వరకు మా బావ ఏది లోడ్ చేయలేదు. ఎప్పుడు మా బావ మా కోసమే ఆలోచిస్తూ ఉంటారు, తన కోసం అంటూ ఏమీ కొనుక్కోరనమాట. మాకు పెట్టాలని అంటే నాకు మా పిల్లలకి పెట్టాలని చూస్తారు తప్ప తనకంటూ ఏమీ లేదు. ఇంకా 2 మంత్స్ తర్వాత మా బావ బర్త్డే ఉంది, అప్పుడైతే నిజంగా ధూమ్ధామ్ చేసేద్దాం. వీడియో నచ్చితే మరి వెళ్ళేటప్పుడు లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.